ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను. ఆడబిడ్డకి ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు. ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా నాకు, దయచేసి నిలబడన్నా నాకు. మీకు నేను ఇంతకు ముందు చెప్పానండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, అతను వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా, వీడియో రికార్డ్ మీరు ఇచ్చున్నారు అని. అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన వీడియో క్లిప్స్. ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవేవి. అతను మాట్లాడాడు నిన్న మీడియాలో, నేను చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి గురించండి. ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగ్ ఇవన్నీ వల్ల అన్నీ తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్గా చెప్పారండి. మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్లారండి. దాన్ని కూడా అతను క్యాష్ చేసుకొని వాళ్లే వీధిలో వాళ్ళు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి. అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడి ఉంటారండి ఈ మాటకి. నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా కుటుంబానికి ఎవరైతే నాకు దూరం అయ్యారో, మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి. ఈ కిరణ్ రాయల్ అనే వాడి వల్ల మొత్తం నా 2 కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి. అత్తయ్య, మామయ్య అందరికీ నా క్షమాపణ. నన్ను క్షమించండి. నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను. నేను, అమ్మ, అన్న అందరూ నన్ను క్షమించండి. అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయానండి. వాళ్ళందరూ కిరణ్ని నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి. నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈరోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి నేను. సరే కిరణ్, అట్లే సరే కిరణ్, సరే. ఇది నేను అతన్ని డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి. సరే కిరణ్, అట్లే డబ్బులు సరే కిరణ్, సరే. ఎవరు నిన్ను బెదిరించట్లా. ఇచ్చి నా పిల్లల లైఫ్ నేను నాశనం చేసుకున్నా. నేను నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. నాకు అప్పించావు, నువ్వు అప్పించినావు, వచ్చినప్పుడంతా కిరణ్ రాయల్ ఇది నీకు అప్పిస్తున్నావు, తిరిగి ఇవాళ చెప్పున్నావా? చెప్పలేదు కాబట్టి దేవుడు నీకు 4 శిక్ష వేసినాడు. ఇప్పుడు కాదు శిక్ష, నీకు పడతాది చూడు, పెట్టు, తట్టుకోలేరు కుటుంబం. చూద్దాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి. ఇలా నేను డబ్బులు అడిగిన ప్రతిసారి అతను నన్ను బెదిరించేది. ఇవి నా దగ్గర ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి. అవి నేను బయట తలుచుకోలేదు వాటిని. ఎందుకంటే నా లైఫ్ స్పాయిల్ అయినట్టు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నేను మీడియా ముందర నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరి వల్ల అయితే నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో. ఇతను ఫ్యాక్ట్గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి. ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే. మానస అనే అమ్మాయి లైఫ్నే స్పాయిల్ చేశాడు. ఆ అమ్మాయి బిడ్డను కూడా అమ్మాయికి దూరం చేశాడు. ఈరోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్. నేను
ఆ విషయంలోనే అండి మోసపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి. నాకు అప్పుడు తెలియదు మానస అనే అమ్మాయితో ఇలా ఉంది అని నాకు అప్పుడు తెలియదు. వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదండి. ఇప్పుడు అతను ఈరోజు మాట్లాడుతున్నాడు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు. నేను మీడియా ద్వారా నేను అడుగుతున్నది అదే అండి. నాకు ఎవరో ఒకరు అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి నేను.